రాడ్ లాంటి చిన్నపిల్లల కలగానే ఒక ప్రపంచం, స్వచ్ఛమైన ఒక కొండ సరస్సు. అక్కడ చిన్నపిల్లలు బాణాలు విసిరి సముద్రాటిని సంతోషంగా ఆడుకుంటారు. అక్కడి చిన్నపిల్లలు ఇష్టం కోరిక రాడ్ నెరవేరుస్తాడు. రాడ్ ల్యాండ్ సంతోషంగా చివరి వరకు స్నేహితులుగా ఉండేవారు. ఇక్కడ నిద్ర రూల్స్ ఉండవు. అన్నిటికంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండకూడదు. స్వర్గం లాంటి ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైన పెద్దవాడైనటువంటి పరిపాలన బాధ్యతలు ఈ రాడ్కి అప్పగించారు. ఇది నీకు ఓకేనా? ఓకే రాడ్. నా పేరేంట్రా? నన్ను కొడితే సరిపోదురా, నా వెనకాల చాలా నెట్వర్క్ ఉంది. అప్పుడేం బీక్తారా? Left, right, on the edge like I woke up on the wrong side. Tension soars so whole new heights. Got the eager focus in my eyes. I said left, right, on the edge like I woke up on the wrong side. Tension soars so whole new heights. Got the eager focus in my eyes. Building up to this door to make it, yeah. I'll bet lots of rules. Nida. Lode pizza. రే టోనిగా, మేమంటే ఏందో ఇక ముందు చూస్తావురా. మా వాళ్ళ బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా పీకలేరు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. రా టోనీ కెపాసిటీ. యానిమల్స్ కమ్ బ్యాక్. ఎవడ్రా టోనీ గాడు? కుక్కలా చూస్తూనే ఉంటావా? ముందు సోదంటో చెప్పరా. సెటిల్మెంట్స్ ఆపాలి టోనీ, ఇదన్న ఆర్డర్. నువ్వేంట్రా చెప్పేది? నా వెంట్రుక ఇదే మాట కాకా చెప్తే ఆపేస్తా, లేకుంటే నువ్వేం చేస్తావు అది చెప్పు. కొడతా. ఏంటి రాట్టోనే కొడతావరా? కొట్టరా. నోట్లో రాడ్ పెట్టి కొడతా బ్యాన్కెలోడే. దీనమ్మ దేనికి పడితే దానికి తాగితే షాక్ కొట్టిపోతావు నా కొడక. ఒరే నీ అక్క కొడితే దౌడల దగ్గరికి అవుతాయి, నీ గుడ్లు గబిలాలు అవుతాయి. మిరపకాయ కొట్టి కారం పొడి కింద కావు కావు అని సరా బోసిడికే. ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? चीर के अंधेरे सूरज को ले
వార్నింగే కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతా. వారైతే మాత్రం వైలెన్సే. మా వాళ్ళ జోలికి వస్తున్నావు. ఏ ఊర్రా నీది? ఏ ఊరి వాళ్ళ జోలికైనా పో, కానీ మా అనంతపురం వాళ్ళ జోలికి రాకు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, పగ పడితే ప్రాణం తీస్తాం. ఆ ఊరంటే ఎట్టుంటాదో అదే ఊరికి ఈ కంటగాడేందో చూపిస్తాడు. రే ఫాల్తూ, ఊరిని చూడ్డానికి వచ్చినోడు ఊరి గురించి తెలుసుకుంటాడు, ఊరిని ఏలడానికి వచ్చినోడు వాడి గురించి ఊరిని తెలిసేలా చేస్తాడు. రే టోనీ, నువ్వు గాని మీ వాళ్ళు గాని ఎక్కడ కంటికి కనపడినా నరుక్కుంటూ పోతా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకో. పులికి కంటికి కనిపించాల్సిన రూల్ ఏం లేదు. చుట్టుపక్కల ఉందనిపిస్తే చాలు, భయం ఆటోమేటిక్ గా అదే పుట్టుకొస్తుంది. నక్కలైనా కుక్కలైనా చిన్న పెద్ద తేడా లేకున్నట్లే ఎక్కువ చేస్తే చంపేస్తా. ఎన్నో హత్యలు చేశాం కానీ అదే పెద్ద విషయం కాదు. కసిక్కుమని కత్తి దించి బయటకి లాగినప్పుడు ఎదుటోడు రక్తం చూస్తున్నప్పుడు భయం పుడుతుంది చూడు, అదే రా టోనీగాడంటే. హాయ్. హే, అసలు ఎలా ఉన్నావు? అది నేను అడగాలి. సర్లే కానీ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడావా? మాట్లాడతాలే, బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావా? సెటిల్మెంట్స్ అవన్నీ నీకు అవసరమా? అమ్మాయి? ఆ అమ్మాయి పేరేంటి? ఆదితి. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడనా? దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా రాడా, ఇలా మారువేషాలనే వస్తాడా? రేయ్, నీకు ఆ పిల్ల కావాలా వద్దా? మహాతల్లి, దానికోసమే ఇంత స్ట్రగుల్ పడతానేది. కానీ ఒక కండిషన్. ఏంటది? నన్ను అక్క అని పిలిస్తే నీకు హెల్ప్ చేస్తా. మేడం, నాకు కూడా ఒక చెల్లి ఉంది. తిండిపోతులా తిని స్లిమ్గా ఉంది, కానీ బండలా లేదు. ఏం చేయాలి? రాత్రి డబ్బులు దబ్బస్ ఎక్కడికి వెళ్ళావురా? ప్రమోషన్ వచ్చింది కదా, అందుకే పార్టీ చేసుకోవడానికి వెళ్ళా. అవి నా స్టడీస్ కోసం దాచిపెట్టుకున్నావిరా వేదవా? చెల్లయ్, అన్నయ్య అనేవాడు దొంగ పాలు తాగే పిల్లి కాదమ్మా, నేను గుండెల మీద పెట్టుకునే దేవుడమ్మా. నెక్స్ట్ మంత్ కల్లా ఇచ్చేస్తాలేమ్మా. 4 మర్డర్స్ చేసింది వీడే. ఈ కేసు కానట్టే. వీడిని చంపాలంటే ఇండస్ట్రీ మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. సారీ, వాడు కాదు వీడు. వీడిని చంపాలంటే ఓ టార్గెట్, టోనీ. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చంపాడో తెలుసా నీకు? ఐ ప్రామిస్ సార్, ఇలాంటోడిని, పడుకున్న పులిని, పంజతో ఉన్నోడిని ఎదురెళ్ళి చంపడమే టోనీ లక్ష్యం. టోనీకి తెలిసే ఎలా షాక్ అవుతాడో, కానీ వాడు మాత్రం అయిపోవాల్సిందే. సార్, అమ్మాయి ఫోటో ఏమైనా? ఈ అమ్మాయ జార్జ్ గడ గాంబరీ ప్లేస్ లో ఉన్నాడు. టోనీ, నువ్వు జాగ్రత్త. మీకెన్ని చెప్పినా అర్థం కాదారా? మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ. ఆపోజిట్ టోని పరిగెత్తించి కొట్టాలంటే టోనీ గాడు ఉంటే సరిపోదా? ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది? నువ్వు మర్డర్స్ ఆపమంటే ఆపలేదు, అందుకే చంపా. ఇప్పుడు చంపరా. రారా టోనీగా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా నా కొడక, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోకు. ఐ విల్ రెడీ. బ్లూటూత్ కనెక్టెడ్.
పక్కింటి డీజే, ఎదిరింటి టోనీ, ఒక్కొక్క దెబ్బకి మెరుపే. గద్దకి గుర్రాన్ని క్రాస్ బీట్ లా ఉన్నావేంట్రా? ఈ కొత్తిమీర కట్టను నా దగ్గర కట్టే. ఆడి ఎమ్మకలు విరగొట్టాలంటే ఏం చెయ్యాలి? నమ్మిలేయాలి. ఓయ్, బాధపడుతున్నావా? ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది. లేదు, హ్యాపీగా ఉన్నాను. ఓవే, హ్యాపీగా ఉంటే ఇలా ఏడుస్తారా? నువ్వేడవవా? నేనైతే ఏడుస్తాను. సరే, నీకెవరంటే ఇష్టం? నేను కాకుండా. మీ అమ్మంటే నాకు ఇష్టం. అమ్మ పోయినప్పుడు నువ్వు నాతో ఉన్నావు. ఎప్పుడన్నా ఏడ్చానా? పోనీ ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడన్నా ఏడవడం నువ్వు చూసావా? హే, అది ఎలా ఏడవకుండా ఉండగలవు? అది అబద్ధమే కదా. ఏంటి నువ్వు అనేది? ఏమోనే, చిన్నప్పటి నుంచి అంతే. నేను పుట్టినప్పటి నుంచి ఏడవడం చాలాసార్లు ప్రయత్నించా, ఎందుకో కన్నీరు రాలేదు. నిజానికి నేను దేవుని బిడ్డనేమో. ఛీ, పోరా. లవ్ యూరా టోనీ. ఇకపై ఎప్పుడూ ఏడవకు. నేను కూడా నిన్ను ఎప్పుడూ ఏడిపించాను.